జై జగన్నాథ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి ఒడిశాలో ఉంటున్న మీ తెలుగమ్మాయిని. దసరా చొత్తు, ఒడిశాలో దీన్ని దసరా చొత్తు అంటారంట. ఈ దసరా ముందు వస్తుందంట ఓన్లీ ఇది, మరి ఇంకెప్పుడు రాదు సంవత్సరంలో. మా తెలంగాణ స్లాంగ్లో మాత్రం దీన్ని పుట్టగొడుగులు అంటారు. శ్రావణ మాసం లైట్గా వర్షాలు స్టార్ట్ అయ్యే టైంకి గడ్వాముల దగ్గర కుప్పలు కుప్పలు తయారవుతుంది ఇది. దీనికి ఇంత సీన్ ఉందని నాకు ఒడిశాకు వచ్చిన తర్వాత అర్థమైంది. ఇది ఎంత డిమాండ్ అంటే కేజీ రొయ్యలు 280, 300 అలా ఉంటాయి. ఇది కేజీ కంటే తక్కువ ఉంది. దీన్ని 500 ఇచ్చి మరి తీసుకొచ్చాడు మా ఆయన. అంటే దీని డిమాండ్ ఏంటో మీరు అర్థం చేసుకోండి. ఇది కోయడానికి కత్తులు కట్టారులు ఏం అవసరం లేదు. చేతితో చింపితే చిరిగిపోతుంది. దాన్ని అట్లా నీట్గా చిన్న చిన్న పీసులు చేసుకొని వాటర్లో ఒక 2 times నీట్గా వాష్ చేసుకొని ఆ వాటర్ అన్ని పిండేసుకొని ఇంకో గిన్నెలో తీసుకోవాలి. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఈ మసాలా ఆ మసాలా అంటే ఎలాంటి హడావులు లేదు. కాస్తంత ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోద్ది. పెద్ద సైజు 5 ఉల్లిపాయలు, ఇంకా 4 పచ్చిమిర్చి. ఒక కడాయి పెట్టుకొని అందులో 4 tablespoon ఆయిల్ వేసుకోవాలి. అందులో 2 tablespoon తాలింపు గింజలు వేసుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు వేసుకోవాలి. ఎక్కువ స్పైసీ కావాలంటే మీరు కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. అందులోనే వెల్లుల్లి రెబ్బలు ఒక 4 కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. మన తెలంగాణ వాళ్ళకి 4 సరిపోదండి. 4 ఒక 15 పచ్చిమిర్చి వేస్తే కానీ వాళ్ళకి సరిపోదు. ఇలా మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఉల్లిపాయలు అందులో ఈ మష్రూమ్స్ వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు. ఇది ఉడికితే కొంచెం అవుతుంది, కొంచెం ఉప్పు చూసుకొని వేసుకుంటే సరిపోద్ది. 1 teaspoon పసుపు. ఇంత ఉంది గిన్నె అంతా, ఇది వండితే ఇంత కొంచెం అవుతుంది. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. అందులో ఉన్న వాటర్తోనే అది ఉడికిపోద్ది. ఎక్కువ ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది ఉడకబెట్టుకోవాలి. ఇందులో ఉన్న వాటర్తోనే ఇది మంచిగా ఉడికిపోద్ది. ఉడికి ఇందులో ఉన్న వాటర్ అంతా ఇలా ఇంకిపోతే ఇది ఉడికిపోయినట్టే అండి. లాస్ట్లో కొంచెం గరం మసాలా ఇంకా కొత్తిమీర వేసుకుంటే అంతే. చాలా టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జై జగన్నాథ్.